రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లక్ష్మీ ఎన్టీఆర్ ఎట్టకేలకు అనేక అవరోధాలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ క్లియర్ గా తెలియకపోయినా రౌండ్ ఫిగర్ లెక్కలు తేలాయని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాలలో సినిమాను అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఏవైనా అడ్డంకులు వగేరా జరుగుతాయనే కారణాలతో థియేటర్స్ ఓనర్స్ తో ఒప్పందాలు జరుపుకొని అడ్వాన్స్ బేసిస్ మీద సినిమాను రిలీజ్ చేస్తున్నారట నిర్మాతలు. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బేసిస్ మీద సుమారు 9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షల వరకు, ఓవర్సీస్ లో 1.5 కోట్ల వరకు సినిమా బిజినెస్ ను సొంతం చేసుకుందట. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 12 కోట్లకు అటు ఇటుగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం అందుతుంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. దాంతో ఇవే లెక్కలు కనుక నిజమైతే బాక్సాఫీస్ దగ్గర సినిమా కేవలం 13 కోట్ల రేంజ్ టార్గెట్ తోనే బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఖచ్చితంగా ఈ టార్గెట్ ను రికవరీ చేసే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ లోని 2 పార్ట్లు ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యి భారీ నిరాశనే మిగిలించడంతో అసలు కథ ఇదేనంటూ సినిమాపై క్రేజ్ ను భారీగా పెంచేసిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో టాలీవుడ్ లో రక్త చరిత్ర తర్వాత నికాసైన కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మరి లక్ష్మీ ఎన్టీఆర్ తో బాక్సాఫీస్ దగ్గర రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కలెక్షన్లను సాధిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.